ఎవరో తెలియదు, ఎక్కడ ఏదో తెలియదు. ఒక చిన్న శ్రమతో వచ్చాడు, కుటుంబంలో ఇబ్బందితో వచ్చాడు, ఒంటరి వాడే వచ్చాడు. హక్కును చేర్చుకున్నాం, పెద్ద కుమారుని స్థానం ఇచ్చాం. అది ఆయన విడిచిపెట్టలేదు. ఆ మధ్య చాలా చాలా వచ్చుంటాయి ఇబ్బందులు, లేకుంటే మనస్పర్ధలు. కానీ ఈరోజు సేవలో నిలబడి ఒక సేవకుని దర్శనాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. ఇదే అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏది బోధించాడో దాని క్రియారూపంలోనికి తీసుకురావడానికి ఇంతటి ఆత్మీయమైన బిడ్డలను దేవుడు ఇచ్చినందుకు నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తా. హల్లెలూయా. ఇతనే కాదు, ఇతని జీవిత భాగస్వామి, బిడ్డలు అందరూ దేవుని పరిచయంలో ఉండి వారి యొక్క స్థలములో దేవుని మందిరాన్ని కట్టుకొని ఈరోజు సేవలో ముందుకు సాగుతున్నారు. దేవుని కృప. హల్లెలూయా.